అక్కడ అమ్మ క్యాంటీన్, ఇక్కడ అన్న క్యాంటీన్, క్యాంటీన్, ఇక్కడ అన్న క్యాంటీన్, ఇట్లా ఈయన వచ్చాక వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అట్లాగా మార్చుకొచ్చారు. అవును. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తాయి. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అవుతుంది, వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ, రేపు పొద్దున మళ్ళీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అవుతుంది. అవును అవును. అట్లాగే ఇప్పుడు నిన్న మాత్రం ఒక మంచి పని చేసింది ఏంటంటే కొన్ని పథకాలకి ఆ కేంద్రం పేర్లు ఏవైతే ఉన్నాయో అదే కొనసాగించాలని నిర్ణయించారు. ఈ జగనన్న విద్యా దీవెన, జగన్ వసతి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, విదేశీ విద్యా దీవెనకి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి, ఆ పేర్లు మంచి పెద్ద అవి కొంచెం న్యూట్రల్ అది ఉండడంలో తప్పులేదు. అట్లాగే ఉంటే కూడా తప్పులేదు. ఒకటి రెండింటికి పేర్లు పెట్టుకోవడం తప్పులేదు. ఏదో అది కూడా వీళ్ళు సొంతగా ఆలోచించినటువంటివి కాబట్టి దానికేం తప్పులేదు. ఇప్పుడు ఆసరా పథకానికి సంబంధించి ఏదైతే రాజశేఖర రెడ్డి పేరుతో ఇచ్చాడు పెన్షన్లు, ఆయన మళ్ళీ ఎన్టీఆర్ పేరుతో కాబట్టి అది సరే తప్పులేదు. అటు వైఎస్ఆర్ ఇటు ఇద్దరు కూడా దివంగతుల పేర్లు పెట్టుకున్నారు కాబట్టి అందులో వాళ్ళ టైంలో ప్రారంభమైంది. ఎన్టీఆర్ టైంలో పెన్షన్ ప్రారంభమైంది 75 రూపాయలు. అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి వచ్చి దాన్ని 200 చేశాడు కాబట్టి అవి పెంచుకున్నాము, ఇవన్నీ నడిచినాయి కాబట్టి వాళ్ళిద్దరు పేర్లు పెట్టడంలో తప్పులేదు అంతవరకు. అయితే అన్నిటికీ ఆ పేర్లు పెట్టడం కూడా కరెక్ట్ గా. కానీ ఒక్కటి జరిగిన తప్పిదాన్ని ఒకసారి రివైండ్ చేసుకుంటే నిజంగా ప్రజలు